హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో అడ్వర్బ్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అడ్వర్బ్ని తెలుగులో క్రియా విశేషణం అని అంటారు. అర్థమైందా లర్నర్స్? అడ్వర్బ్స్ని తెలుగులో క్రియా విశేషణాలు అని అంటారు. వర్బ్ మీన్స్ క్రియా అని అర్థము. యాడ్ అంటే ఏడి అంటే అడ్జెక్టివ్ అని అర్థము. అడ్వర్బ్ని తెలుగులో క్రియా విశేషణము అని అంటారు. అర్థమైందా లర్నర్స్? అసలు ఈ అడ్వర్బ్ అంటే ఏమిటి అని అంటే, అడ్వర్బ్ అంటే వర్బ్, అడ్జెక్టివ్ లేదా మరో అడ్వర్బ్ను వివరించే పదము అని అర్థమైతే వస్తుంది ఈ అడ్వర్బ్కు. అర్థమైందా? అడ్వర్బ్ అంటే ఏమిటి అని అంటే, అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము లేదా మరో అడ్వర్బ్ను వివరించే పదాన్ని అడ్వర్బ్ అని అంటారు. అర్థమైందా? అడ్వర్బ్ అంటే పని అనేది ఎలా జరుగుతుందో చెబుతుంది ఈ అడ్వర్బ్ అనేది. అర్థమైందా? పని అనేది ఎలా జరుగుతుందో తెలియజేస్తుంది ఈ అడ్వర్బ్ అనేది. అర్థమైందా? ఇప్పుడు ఈ అడ్వర్బ్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రామ ఈజ్ రైటింగ్ నీట్లీ. రామ ఈజ్ రైటింగ్ నీట్లీ అనే వాక్యానికి తెలుగు అర్థం, రామ అనే వ్యక్తి రాస్తూ ఉన్నాడు. ఎలా రాస్తూ ఉన్నాడు? నీట్లీ, నీట్గా రాస్తూ ఉన్నాడు. ఎలా రాస్తూ ఉన్నాడు? నీట్గా రాస్తూ ఉన్నాడు. సో ఎలా అనే క్వశ్చన్కి నీట్గా రాస్తున్నాడు అనే వర్డ్ని అయితే యూజ్ చేసాం కదా. సో ఇక్కడ నీట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా? రైటింగ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అర్థమైందా? అంటే వర్బ్ గురించి ఇక్కడ తెలియజేసిందనమాట ఈ నీట్లీ అనే వర్డ్ అనమాట. సో ఇక్కడ నీట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా? రామ అనే వ్యక్తి రాస్తూ ఉన్నాడు. ఎలా రాస్తూ ఉన్నాడు అని అంటే నీట్గా రాస్తూ ఉన్నాడు. ఎలా రాస్తున్నాడు అనే క్వశ్చన్కి నీట్లీ అనే వర్డ్ ఆన్సర్ కాబట్టి సో ఈ నీట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా? మహేష్ ఈజ్ లుకింగ్ డర్టీ. మహేష్ చూడటానికి ఎలా కనిపిస్తున్నాడు? డర్టీగా ఉన్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అనమాట. మహేష్ ఎలా కనిపిస్తున్నాడు? చూడ్డానికి ఎలా కనిపిస్తున్నాడు అంటే డర్టీగా కనిపిస్తున్నాడు. సో ఇక్కడ డర్టీ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఎలా కనిపిస్తున్నాడు మహేష్ అనే వ్యక్తి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ మహేష్ అనే వ్యక్తి చూడటానికి డర్టీగా ఉన్నాడు. సో ఇక్కడ డర్టీ అనేది అడ్వర్బ్ అవుతుంది. లుకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అర్థమైందా? రాణి ఈజ్ రన్నింగ్ ఫాస్ట్లీ. రాణి అనే ఆమె రన్ చేస్తూ ఉంది, పరిగెడుతూ ఉంది. ఎలా పరిగెడుతూ ఉంది? ఫాస్ట్గా పరిగెడుతూ ఉంది. ఫాస్ట్లీ. రాణి ఈజ్ రన్నింగ్ ఫాస్ట్లీ. రాణి పరిగెడుతూ ఉంది. ఎలా పరిగెడుతూ ఉంది? ఫాస్ట్లీ, వేగంగా పరిగెడుతూ ఉంది. సో ఎలా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఫాస్ట్లీ అనే వర్డ్ అయితే యూజ్ చేసాం కదా. సో ఫాస్ట్లీ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఈ ఫాస్ట్లీ అనేది మనకు అడ్వర్బ్ అవుతుంది. రన్నింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. మెయిన్ వర్బ్ అవుతుంది. అర్థమైందా? రాణి ఎలా పరిగెడుతోంది? వేగంగా పరిగెడుతోంది. ఎలా అనే క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఫాస్ట్లీ అవుతుంది. అర్థమైందా? సో ఫాస్ట్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ వర్బ్ గురించి తెలియజేసింది. సో ఇక్కడ ఫాస్ట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా? గోపాల్ ఈజ్ వర్కింగ్ స్లోలీ. గోపాలు పని చేస్తూ
ఉన్నాడు. ఎలా పనిచేస్తూ ఉన్నాడు? స్లోలీ, నిదానంగా పనిచేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఎలా పనిచేస్తూ ఉన్నాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ స్లోలీ అనే వర్డ్ని అయితే యూజ్ చేసాం కదా. స్లోలీ అనే పదం అయితే ఆన్సర్ అవుతుంది. సో స్లోలీ అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఎలా పని చేస్తున్నాడు? స్లోగా పనిచేస్తున్నాడు. సో స్లోలీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? కుమార్ ఈజ్ బిహేవింగ్ బ్రేవ్లీ. కుమార్ ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు? కుమార్ బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు? బ్రేవ్లీ అంటే ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇక్కడ బ్రేవ్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఈ కుమార్ అనే వ్యక్తి? చెప్పండి. బ్రేవ్లీ. ఆన్సర్ ఇక్కడ బ్రేవ్లీ అవుతుంది కదా. సో బ్రేవ్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. బిహేవింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. హీ ఈస్ టీచింగ్ గ్రేట్లీ. అతడు బోధిస్తూ ఉన్నాడు. ఎలా బోధిస్తూ ఉన్నాడు? ఎలా బోధిస్తూ ఉన్నాడు? అతడు ఎలా బోధిస్తూ ఉన్నాడు? చెప్పండి. గ్రేట్లీ. సో ఇక్కడ గ్రేట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఇక్కడ ఎలా బోధిస్తున్నాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ అతడు గ్రేట్గా బోధిస్తున్నాడు అని అవుతుంది కదా. సో ఇక్కడ గ్రేట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. టీచింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ స్వీట్లీ. అది ప్రిపేర్ చేయబడింది అనమాట. ఎలా చేయబడింది? స్వీట్లీ అంటే తీయగా చేయబడింది అనమాట. ప్రిపేర్ చేయబడింది అనమాట. అర్థమైందా? ఎలా తయారు చేయబడింది అంటే స్వీట్లీ, తీయగా చేయబడింది. అర్థమైందా? దే ఆర్ వర్కింగ్ సిన్సియర్లీ. వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఎలా పని చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎలా పని చేస్తూ ఉన్నారు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ సిన్సియర్లీ అవుతుంది. వారు సిన్సియర్గా పని చేస్తూ ఉన్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. సో ఇక్కడ సిన్సియర్లీ అనే వర్డ్ ఆన్సర్ అవుతుంది. సో సిన్సియర్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. షీ ఈజ్ బికమింగ్ వీక్. ఆమె వీక్గా అవుతూ ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ఆమె ఎలా అవుతూ ఉంది? స్ట్రాంగ్గా అవుతుందా, వీక్గా అవుతుందా? ఎలా అవుతుంది? ఎలా అవుతుంది అనే క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ వీక్ అనే వర్డ్ అవుతుంది. సో ఇక్కడ వీక్ అనేది అడ్వర్బ్ అవుతుంది. బికమింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అర్థమైందా? ఐ ఆమ్ బిహేవింగ్ ఫూలిష్లీ. నేను తెలివి లేని దానిగా లేకపోతే తెలివి తక్కువ దానిగా బిహేవ్ చేస్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాను అనే క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఫూలిష్లీ అవుతుంది కదా. సో ఇక్కడ ఫూలిష్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. బిహేవింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. రాజు లుక్డ్ సాడ్లీ. రాజు అనే వ్యక్తి చూడ్డానికి ఎలా కనిపించాడు? సాడ్గా కనిపించాడు కదా. రాజు లుక్డ్ సాడ్లీ. రాజు సాడ్గా కనిపించాడు. ఎలా కనిపించాడు? సాడ్గా. సో ఇక్కడ సాడ్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. లుక్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అర్థమైందా? వి ఆర్ లివింగ్ హ్యాపీలీ. మేము సంతోషంగా జీవిస్తూ ఉన్నాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఎలా జీవిస్తూ ఉన్నారు మీరు? సంతోషంగా జీవిస్తున్నారా? బాధతో ఉన్నారా? బాధతో జీవిస్తున్నారా? ఎలా జీవిస్తూ ఉన్నారు? ఎలా జీవిస్తున్నారు అనే క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ హ్యాపీలీ అవుతుంది. సో ఇక్కడ హ్యాపీలీ అనేది ఆన్సర్ అవుతుంది. హ్యాపీలీ అనేది అడ్వర్బ్ అవుతుంది. లివింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అర్థమైందా? ద ట్రైన్ ఈజ్ గోయింగ్ స్లోలీ. ట్రైన్ అనేది వెళ్తూ ఉంది. ఎలా వెళ్తూ ఉంది? ఫాస్ట్గా వెళ్తూ ఉందా, నిదానంగా వెళ్తూ ఉందా, ఎలా వెళ్తూ ఉంది అంటే ఇక్కడ ఆన్సర్ స్లోగా, స్లోలీ, నిదానంగా వెళుతూ ఉంది అని ఇక్కడ ఆన్సర్ అయితే వస్తుంది కదా. ట్రైన్ వెళ్తూ ఉంది. ఎలా వెళ్తూ ఉంది? స్లోగా వెళ్తూ ఉంది. సో ఇక్కడ స్లోలీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అడ్వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అర్థమైందా? యూ రోట్ కరెక్ట్లీ. నీవు రాసావు కదా. నీవు రాసావు అంటే నువ్వు రాసింది కరెక్టా రాంగా
అంటే కరెక్ట్ అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. నీవు రాసింది కరెక్ట్ అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నువ్వు కరెక్ట్గా రాసావు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ఇక్కడ రోట్ అనేది V2 వర్బ్ అవుతుంది, కరెక్ట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. నీవు కరెక్ట్గా రాసావు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యూ కేమ్ లేట్లీ, నీవు లేట్గా వచ్చావు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నీవు ఎలా వచ్చావు అంటే తొందరగా వచ్చేసావా లేకపోతే లేట్గా వచ్చావా, ఎలా వచ్చావు అనే క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ లేట్లీ అవుతుంది. సో ఇక్కడ లేట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది, కేమ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అర్థమైందా? ఇది ఇవాల్టి అడ్వర్బ్స్కు సంబంధించి ఎగ్జాంపుల్స్. అర్థమైందా? ఇక్కడ అడ్వర్బ్ అంటే ఏమిటి? వర్బ్, అడ్జెక్టివ్ లేదా మరో అడ్వర్బ్ను వివరించే పదాన్ని అడ్వర్బ్ అని అంటారు. అర్థమైందా? అడ్వర్బ్స్ని తెలుగులో క్రియా విశేషణాలు అని అంటారు. అంటే పని అనేది ఎలా జరుగుతుందో చెబుతుంది ఈ అడ్వర్బ్ అనేది. అర్థమైందా? మళ్ళీ అడ్వర్బ్లో మనకు 5 టైప్స్ ఉన్నాయి కదా. మొదటిది మేనరు, రెండవది టైము, మూడవది ప్లేస్, నాలుగవది ఫ్రీక్వెన్సీ, ఐదవది డిగ్రీ. ఫస్ట్ టైప్ ఏం తెలుపుతుంది? మేనర్ అనేది పని అనేది ఎలా జరుగుతుంది అనేది తెలియజేస్తుంది. రెండవ టైప్ ఏం తెలుపుతుంది? టైం కదా. రెండవ టైపు అడ్వర్బ్ ఆఫ్ టైం కదా. అంటే ఈ అడ్వర్బ్ ఆఫ్ టైం ఏం తెలుపుతుంది? మనకు పని అనేది ఎప్పుడు జరిగింది అనేది తెలుపుతుంది కదా. థర్డ్ టైప్ ఏమి? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అంటే పని అనేది ఎక్కడ జరుగుతుంది అనేది మనకు తెలియజేస్తుంది. ఫోర్త్ టైప్ ఏమి? అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కదా. పని అనేది ఎంతసార్లు ఎంత తరచుగా జరుగుతుంది అనేది ఈ టైప్లో మనకు తెలియజేస్తుంది. అర్థమైందా? ఫిఫ్త్ టైప్ ఏమి? అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, అంటే పని అనేది ఏ స్థాయిలో జరుగుతుంది, ఏ లెవెల్లో జరుగుతుంది అనేది ఈ టైప్లో మనకు తెలియజేస్తుంది. అర్థమైందా? పని అనేది ఎలా జరుగుతుందో తెలియజేస్తుంది ఈ అడ్వర్బ్ అనేది. అర్థమైందా? అడ్వర్బ్ అంటే ఏమిటి? వర్బ్, అడ్జెక్టివ్ లేదా మరో అడ్వర్బ్ను వివరించే పదాన్ని అడ్వర్బ్ అని అంటారు. ఎక్కువగా అడ్వర్బ్స్ అనేవి లాస్ట్లో లాస్ట్లో LYతో ఎండ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? LYతో ఎండ్ అవుతాయి. ఇక్కడ చూడండి LY, ఇక్కడ కూడా అంతే. ఫాస్ట్లీ అంటే LY, ఇక్కడ కూడా స్లోలీ అంటే LY, బ్రేవ్లీ అంటే LY, ఇక్కడ కూడా అంత గ్రేట్లీ అంటే LY, స్వీట్లీ అంటే LY ఇలా అనమాట. అర్థమైందా? ఎక్కువగా అడ్వర్బ్స్ అనేవి లాస్ట్లో LYతో ఎండ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అడ్వర్బ్కి ఒక ఫార్ములా ఉంది. అడ్వర్బ్ ఈక్వల్స్ టు అడ్జెక్టివ్ ప్లస్ LY అనమాట. అడ్వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఫార్ములా వచ్చేసి అడ్జెక్టివ్ ప్లస్ LY అనమాట. అర్థమైందా? అడ్జెక్టివ్ ఏమి ఇక్కడ? నీట్లీకు అంటే నీట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది కదా. అడ్వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఫార్ములా ఏంటి? అడ్జెక్టివ్ ప్లస్ LY కదా. ఇక్కడ నీట్లీలో నీట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. నీట్ ప్లస్ LY ఈక్వల్స్ టు నీట్లీ అవుతుంది కదా. నీట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా? అడ్వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? అడ్జెక్టివ్ ప్లస్ LY. ప్రతిసారి ఇదే అని కాదు, మ్యాక్సిమం చాలాసార్లు LYతో ఎండ్ అయ్యేవన్నీ అడ్వర్బ్సే అవుతాయి. అర్థమైందా? ఇది ఇవాల్టి క్లాస్. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.